హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి దాదాపుగా 7,000 ప్లస్ వేకెన్సీస్ తోటి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ నేను మార్నింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియోస్లో దీని గురించి అయితే చెప్పడం జరిగింది. చాలామంది అభ్యర్థులు దీని మీద స్పెషల్ వీడియో చేయమని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దీనిలో మనం దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఖచ్చితంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు అయితే తీసుకురావడం జరుగుతుంది కనుక మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా ఈజీ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అన్అకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వినండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేసి నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ ద్వారా ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. దీనిలో సమ్మర్ స్పెషల్ బంపర్ ఆఫర్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు కనుక మీరు 12 months కోర్స్ కనుక తీసుకుంటే 2 months అనేటువంటి మీకు ఆఫర్ అనేది వర్తిస్తుంది. అదేవిధంగా దీనిలో బ్యాచ్ కోర్సెస్ చూసినట్టయితే మనకు లక్ష్యమైన నేమ్ తోటి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు. గమ్యమైన నేమ్ తోటి అండ్ ఇంకా వివిధ కోర్సులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 2కి సంబంధించిన మ్యారథాన్స్ కావచ్చు, అండ్ ఇక్కడ డిస్కషన్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్, గ్రూప్ 2కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ యొక్క డిస్కషన్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఉండేటువంటి బెనిఫిట్స్ కనుక చూసినట్టయితే మీకు కంప్లీట్ సిలబస్ చెప్తారు, పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది, డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. 1 month తీసుకొని ట్రై చేయండి. నచ్చితే అయితే మీరు ఫర్దర్గా మూవ్ కావచ్చు. లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే మనకి ఇది ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించి మీరు ముఖ్యమైనటువంటి డేట్స్ కనుక చూసినట్లయితే మీకు ఈ మంత్ 25th నుంచి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 24th. దాదాపు మనకు 1 month అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ మనకు ఢిల్లీ నుంచి వచ్చినప్పటికీ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మనకు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కింద అయితే చూడవచ్చు. అయితే దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకుంటే మొత్తం మీకు 16 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే దీనిలో ఎక్కువగా మనకు టీచింగ్ అంటే టీజీటీకి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో దీనిలో మీరు అందరూ అప్లై చేసుకోవాల్సినటువంటి ఉద్యోగాలకు సంబంధించి అయితే నేను డిస్కస్ చేస్తాను. దానిలో మీరు ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ పోస్ట్ కోడ్ 12 కనుక చూసినట్లయితే ఎల్డీసీకి సంబంధించి మీకు కేవలం 10th క్లాస్ తోటి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. అదేవిధంగా కౌన్సిలర్ కావచ్చు, హెడ్ క్లర్క్ కావచ్చు, అసిస్టెంట్ టీచర్ కావచ్చు, అండ్ పట్వారీ. సో ఈ 4కి సంబంధించి నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి యొక్క ఎలిజిబిలిటీ ఏంది, సో వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం ఎల్డీసీ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే టోటల్గా మనకి ఇది 278 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీరికి కేవలం 10th క్లాస్ ఇక్కడ చూడవచ్చు, మెట్రికులేషన్ ఆర్ సెకండరీ స్కూల్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో దాంతోపాటుగా ఇక్కడ మనకు టైప్ స్పీడ్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ అనేటువంటిది మీకు టైప్ స్పీడ్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ సర్టిఫికేట్ అయితే అడగట్లేదు, జస్ట్ మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. అంటే దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టైంలో మీరు వీటికి ఈ 35 words per minute అనేది ఇంగ్లీష్ టైప్ చేస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించి మనకి ఇంకా చాలా టైం ఉంది కనుక మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా దీనికి సంబంధించినటువంటి టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో కంపల్సరీ 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే వీటన్నిటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు 100 rupees ఉంది. అండ్ రిమైనింగ్ ఫీమేల్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు కనుక అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ చూడవచ్చు కనుక అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్టు ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. ఇక్కడ పే స్కేల్ కనుక చూసినట్టయితే ఇక్కడ దాదాపుగా మీకు అన్నిటికీ చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. దాదాపుగా 40,000 ప్లస్ శాలరీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మనకు గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 27 years అనేది దీనికి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు, ఓబీసీ వాళ్ళు కావచ్చు, వీళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కౌన్సిలర్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇవి వచ్చేసి మీకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే దీనికి డిగ్రీతో పాటు మీరు సైకాలజీ అనేటువంటిది మీకు ఒక సబ్జెక్ట్ అనేది డిగ్రీలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా పీజీ కూడా మీరు సైకాలజీలో కనుక చేసి ఉంటే వారు మాత్రం వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో
ఎలిజిబిలిటీ కనుక ఎవరు ఉంటే వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా అదర్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు టీచర్స్ సంబంధించి ఇక్కడ చాలా వరకు టీచర్స్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీకు బీఈడీ చేసి ఉండాలి, సీటెట్ అనేది కంపల్సరీ పాస్ అయి ఉండాలి. దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు ఆ టీచర్ సంబంధించిన పోస్టులు అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అవి దాదాపుగా అత్యధికంగా మనకు 6,000+ వేకెన్సీస్ ఇక్కడ టీచర్ సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నేను ఓన్లీ టీచర్స్ కాకుండా అన్ని అంటే ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీతో ఉన్నటువంటి వాటి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకుంటే హెడ్ క్లర్క్ సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు. దీనికి సంబంధించి మీకు 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటే మీకు కొంత కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే మీకు కొంత ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏం లేదు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా ఏమీ ఇవ్వలేదు. సేమ్ దీనికి ఇవి కూడా మనకు గ్రూప్ సి క్యాటర్కి సంబంధించిన ఉద్యోగాలు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది 30 సంవత్సరాలు అయితే దాటకూడదని చెప్పేసి ఇచ్చారు. దీనికి సంబంధించి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. అండ్ నెక్స్ట్ పట్వారికి సంబంధించి కనుక చూసినట్లయితే టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా మీకు డిగ్రీ తోటి మీరు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అదేవిధంగా వర్కింగ్ నాలెడ్జ్ అని చెప్పేసి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఉర్దూ అండ్ హిందీ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇది లేకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఉంటే మీకు కొంత ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు గ్రూప్ సికి సంబంధించినటువంటి గ్రూప్ సి క్యాటర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఇవి మీకు డిగ్రీ అదేవిధంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్తో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా అన్ని టీచర్కి సంబంధించిన టీజీటీ వేకెన్సీస్ ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే చూడండి. అవి కనుక మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ప్రతిదానికి మీకు 100 రూపీస్ అనేటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడవచ్చు పేమెంట్ సంబంధించి 100 రూపీస్ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక మనం చూసుకుంటే పరీక్షా విధానం వచ్చేసి మనకు 1 టైర్ అండ్ 2 టైర్ అంటే మనకు టైర్ 1 అండ్ టైర్ 2 ప్రాసెస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మొదటగా మీరు టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత మీకు టైర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పోస్ట్ని బట్టి దీనికి ఇక్కడ మీకు సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం ఢిల్లీలో ఉంటాయి. అదేవిధంగా జాబ్ లొకేషన్ కూడా మీకు ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు. టైర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసుకుంటే సో జనరల్ అవేర్నెస్ కావచ్చు, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి ఆర్థమెటిక్ సంబంధించినటువంటి సిలబస్, అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ ఉన్నటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి సిలబస్. సో ఈ విధంగా అయితే మీకు దానికి క్లియర్గా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎలిజిబిలిటీ కూడా చూడవచ్చు. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను మీకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి వివరాలు మీరు ఇక్కడ చూడవచ్చు. సో పూర్తి వివరాల కోసం అయితే ఒకసారి దీనికి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే క్లియర్గా చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దాని కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను సంబంధించిన రిప్లై అయితే ఇస్తాను. అండ్ 25th దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను అప్లికేషన్ వీడియో కూడా చేయాలనుకునే వాళ్ళు వీడియోని అయితే లైక్ చేసి చేయండి అని చెప్పేసి కింద కామెంట్ పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.